యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను టేస్టీ కొబ్బరి లడ్డూలు చేశానండి. ఈ లడ్డూలు తయారు చేయడం జస్ట్ 15 మినిట్స్లోనే అయిపోతాయి. వీటిని తయారు చేసుకునే విధానం చకాచకా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఇలాంటి ఒక మందపాటి కడాయి తీసుకొని దీంట్లో 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి బాగా మరగబెట్టాలి. ఇది మరగడానికి మినిమం 10 నిమిషాలు పడుతుందండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత బెల్లం ఈ స్టేజ్లోకి వచ్చేస్తుంది, లిక్విడ్ లాగా. ఈ టైంలోనే బెల్లం అనేది మసులుతూ ఉంటుందండి. ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగించాలి. ఈలోపు ఒక కొబ్బరికాయని ఇలా 2 ముక్కలుగా చేయించుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్నే ఫైన్ పౌడర్గా మిక్సీలో పట్టేయండి. ఇలా ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను కదా, దాన్నే మిక్సీ పట్టి వచ్చిన కొబ్బరి తురుమంతా కూడా ఆల్రెడీ మరిగిన నేతిలో వేసేసి టేస్ట్ కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి తురుమంతా కూడా ఇలా నేతిలో కలిసేంత వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్న బెల్లం పాకం అయితే ఉంది కదండి, అది ఈ టైంలోనే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అలా చేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. ఒక కొబ్బరికాయకి నేను 1.5 కప్పు బెల్లం తురుము అయితే వేసుకున్నానండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక 2 కప్పులు వేసుకోవచ్చు. ఇలా పాకం అంతా కూడా కొబ్బరి తురుముకి పట్టేంత వరకు 15 మినిట్స్ వరకు అలానే మరగనివ్వండి. 15 మినిట్స్ తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు దాని అరోమాకే తినాలి అని ఊరుతుంది. ఇలాచీ వేసేసి మొత్తం కలిసిన వరకు బాగా కలిపి ఇలా 5 to 6 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది. కొబ్బరి అంతా కూడా బాగా దగ్గరికి వచ్చేసాక ఇంక మనం స్టవ్ ఆపుకొని ఇవి చిన్న చిన్నగా ఇలా లడ్డూస్ చుట్టేసుకోవాలి. కొబ్బరితో చేసిన ఏ ఐటమ్ అయినా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇలాంటి లడ్డూస్ అయితే చాలా బాగుంటాయి, ఇష్టంగా తింటారు. ఈ లడ్డూస్ అనేవి బయట వదిలేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే ఎయిర్టైట్ కంటైనర్ లో లేదా ఫ్రిడ్జ్ లో పెడితే 2 వీక్స్ వరకు ఉంటాయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.